హాయ్ ఫ్రెండ్స్, స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మన దేశంలో ఉన్న 29 రాష్ట్రాలకు చెందిన 29 పండగలు, ఫెస్టివల్స్ అనుకోవచ్చు. సో రాష్ట్ర పండగలు. సో ఏదైనా ఆ రాష్ట్రం యొక్క మెయిన్ ఫెస్టివల్ ఏదైతే ఉంటుందో అది మెయిన్గా ఉంటుంది. సో అది ఆ రాష్ట్ర పండగ కూడా గుర్తింపు ఉంటుంది. సో వీటికి సంబంధించిన కొన్ని బిట్స్ కూడా మనకు ఎగ్జామినేషన్లో, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో రావడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సో ఈ 29 స్టేట్కి సంబంధించిన 29 ఫెస్టివల్స్, ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ మాత్రం సో ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర పండుగలు అనుకోవచ్చు. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు రైల్వేలో కానీ, బ్యాంక్స్లో కానీ, ఏపీపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీలో కానీ వీటి నుంచి రిపీటెడ్గా క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి సో 29 స్టేట్స్కు సంబంధించిన 29 ఫెస్టివల్స్ గురించి సో తెలుసుకుందాం. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినట్టయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉగాది అనేది మెయిన్ పండగగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జరుపుకుంటారు. సో ఇది ఆంధ్రప్రదేశ్కి ఉగాదికి రాష్ట్ర పండుగ కూడా చెప్పుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ ఉగాది ఇది మెయిన్ ఫెస్టివల్. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ చూసినట్టయితే, అరుణాచల్ ప్రదేశ్లో లోసార్ అనే ఫెస్టివల్ను వాళ్ళు మెయిన్ పండుగ జరుపుకుంటారు. అరుణాచల్ ప్రదేశ్ అంటే లోసార్. ఇక నెక్స్ట్ వచ్చేసి అస్సాం రాష్ట్రంలో అస్సాం ప్రజలు బిహు అనే పండుగని సో వాళ్ళు రాష్ట్ర పండుగ జరుపుకుంటారు. ఇది మెయిన్ వాళ్ళకి, అస్సాం వాళ్ళకి బిహు అనే పండుగ మెయిన్గా ఉంటుంది, అస్సాం బిహు. ఆ తర్వాత నెక్స్ట్ బీహార్ రాష్ట్రంలో చూసినట్టయితే చాత్ పండుగను బీహార్ రాష్ట్ర ప్రజలు మెయిన్ పండుగగా జరుపుకుంటారు. ఇక నెక్స్ట్ ఛత్తీస్గఢ్ చూసినట్టయితే మాఘీ పూర్ణిమ. సో ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రజలు మాఘీ పూర్ణిమ అనే పండుగను సో మెయిన్ పండుగ వాళ్ళు జరుపుకుంటారు. సో ఇది ఆ రాష్ట్రానికి సంబంధించిన సో రాష్ట్ర పండుగగా చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత నెక్స్ట్ చూసినట్టయితే గోవా రాష్ట్రానికి చెందిన వాళ్ళు సిగ్మో మేల్. సో గోవా రాష్ట్రానికి చెందిన ప్రజలు ఏం పండుగ చేసుకుంటారంటే సిగ్మో మేల్ అనే పండుగను వాళ్ళు రాష్ట్ర పండుగ చేసుకుంటారు. వాళ్ళకి ఇదే మెయిన్ పండుగగా జరుపుకుంటారు గోవా ప్రజలు, సిగ్మో మేల్. సో ఆ తర్వాత గుజరాత్ అంటే తెలుసుకోవచ్చు, మనకు దసరా పండుగ నాడు వస్తుంది నవరాత్ర. సో ఈ నవరాత్ర పండుగను గుజరాత్ ప్రజలు సో దాండియా ప్రకారం వాళ్ళు నవరాత్రిని 9 రోజులు ఘనంగా జరుపుకుంటారు. సో గుజరాత్లో నవరాత్ర పండగ ఫెస్టివల్ అనేది మెయిన్గా జరుపుకుంటారు. ఇక ఆ తర్వాత హర్యానా చూసినట్టయితే, హర్యానాకు చెందిన వాళ్ళు గుగ్గా నవమి. సో హర్యానా ప్రజలు గుగ్గా నవమి అనేది వాళ్ళకు మెయిన్ పండుగ ఉంటుంది. సో వాళ్ళు మెయిన్గా ఈ పండుగని జరుపుకుంటారు, హర్యానా గుగ్గా నవమి. ఇక నెక్స్ట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ చూసినట్టయితే, హిమాచల్ ప్రదేశ్ ప్రజలు గోచి అనే పండుగను సో వాళ్ళు మెయిన్ పండుగగా జరుపుకుంటారు. హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి గోచి. సో ఈ బిట్స్ అనేది మనకు చాలా ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లలో కూడా వీటికి సంబంధించిన మెయిన్ ఫెస్టివల్. సో హిమాచల్ ప్రదేశ్కి చెందిన వాళ్ళు మెయిన్ పండుగగా రాష్ట్ర పండుగ ఏ పండుగను జరుపుకుంటారని చెప్పి కూడా సో ఇటువంటి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ వచ్చేసి గోచి. ఇక ఆ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందిన వాళ్ళు బాహుమేళా. సో జమ్మూ కాశ్మీర్ వాళ్ళు బాహుమేళా అనే పండుగను మెయిన్ ఫెస్టివల్గా జరుపుకుంటారు. ఇక జార్ఖండ్ చూసినట్టయితే, జార్ఖండ్ వచ్చేసి కారం. సో జార్ఖండ్ ప్రజలు కారం అనే పండుగను వాళ్ళు మెయిన్ పండుగగా జరుపుకుంటారు. వాళ్ళ రాష్ట్ర పండుగ కూడా అనుకోవచ్చు. ప్రతి ఒక్క రాష్ట్రం స్టేట్కి సంబంధించిన వాళ్ళు సో ఇవి పండుగలు వచ్చేసి వాళ్ళ స్టేట్ ఫెస్టివల్గా కూడా చెప్పుకోవచ్చు. సో జార్ఖండ్ చూసినట్టయితే కారం అనే పండుగను వాళ్ళు మెయిన్ పండుగగా జరుపుకుంటారు. ఇక మనకు పక్కన ఉన్న రాష్ట్రమైన కర్ణాటక వచ్చేసి మైసూర్ దసరా. సో ఈ కర్ణాటక ప్రజలు మైసూర్ దసరాను సో దసరాను కూడా అనుకోవచ్చు. దసరాను చాలా ఫెస్టివ్గా వాళ్ళు మెయిన్ పండుగగా దసరాను జరుపుకుంటారు. ఇక కేరళ గురించి తెలిసిందే, కేరళ వాళ్ళు ఓనం పండుగను చాలా వైభవంగా జరుపుకుంటారు. సో కేరళకు వచ్చేసి ఓనం. ఆ తర్వాత మధ్యప్రదేశ్ ప్రజలు లోక్ రంగ్. ఈ మధ్యప్రదేశ్ వాళ్ళు లోక్ రంగ్ అనే పండుగను సో మెయిన్ పండుగగా జరుపుకుంటారు. ఇక మహారాష్ట్ర వాళ్ళు గణేష్ చతుర్థి, మనకు వినాయక చవితి ఏ పండుగ అవుతుందో సో ఫస్ట్ మనకు మహారాష్ట్రలోనే స్టార్ట్ అయిపోయింది కాబట్టి బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్రలోనే సో ఈ వినాయక చవితి అనేది స్టార్ట్ చేశారు కాబట్టి మహారాష్ట్ర ప్రజలు గణేష్ చతుర్థిని సో మెయిన్ పండుగగా జరుపుకుంటారు. ఇక ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మణిపూర్కి చెందిన ప్రజలు యావోషాంగ్ అనే పండుగను వాళ్ళు మెయిన్ పండుగగా జరుపుకుంటారు. మణిపూర్ వచ్చేసి యావోషాంగ్. ఇక ఆ తర్వాత నెక్స్ట్ చూసినట్టయితే సో మేఘాలయకి వచ్చేసి మేఘాలయ ప్రజలు కాసిస్ అనే పండుగను మెయిన్ పండుగగా జరుపుకుంటారు. సో నెక్స్ట్ మిజోరాంకు చెందిన ప్రజలు చాప్చర్ కూట్ అనే పండుగను వాళ్ళు మెయిన్గా సో ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఇవి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్లలో రిపీటెడ్ క్వశ్చన్స్గా వస్తుంటాయి. సో
చెందిన ఆ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఏ పండుగను మెయిన్ పండుగగా జరుపుకుంటారని చెప్పి కూడా రావచ్చు. సో చాప్చర్ కూట్ అనేది సో ఇది పండుగ. ఇక ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాగాల్యాండ్ చూసినట్టయితే నాగాల్యాండ్ వాళ్ళు సిక్రెన్యి. సో నాగాల్యాండ్ వచ్చేసి సెక్రెన్యి అనే పండుగను వాళ్ళు మెయిన్ పండుగగా జరుపుకుంటారు. ఇక ఒడిశా చూసినట్టయితే ఒడిశా వచ్చేసి దోలయాత్ర. సో ఒడిశా ప్రజలు దోలయాత్ర పండుగను వాళ్ళు మెయిన్ పండుగగా జరుపుకుంటారు. అది యొక్క రాష్ట్ర పండుగని కూడా చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్టయితే పంజాబ్ చూసినట్టయితే పంజాబ్ ప్రజలు బండి చోర్ అనే పండుగను మెయిన్ పండుగగా జరుపుకుంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్కి చెందిన వాళ్ళైతే గాంగార్ పండుగను వాళ్ళు మెయిన్ పండుగగా జరుపుకుంటారు. ఇక సిక్కిం లోసార్ పండుగను మెయిన్ పండుగ జరుపుకుంటారు. ఇక తమిళనాడు అయితే పొంగల్ లోకల్ మకర సంక్రాంతి, మనకు సంక్రాంతి అనుకోవచ్చు. సో తమిళనాడు ప్రజలు సంక్రాంతిని మెయిన్ పండుగగా తమిళనాడు ప్రజలు జరుపుకుంటారు. ఇక తెలంగాణకు వచ్చేసి మనకు 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో సో బతుకమ్మ చాలా రోజుల నుంచి బతుకమ్మ అనేది ఫేమస్ కాబట్టి తెలంగాణ రాష్ట్ర పండుగ కూడా గుర్తింపు పొందింది. తెలంగాణ ప్రజలు బతుకమ్మ పండుగని సో మెయిన్ ఫెస్టివల్గా జరుపుకుంటారు. ఇక ఆ తర్వాత త్రిపుర చూసినట్టయితే కార్చి పూజ అనే పండుగను త్రిపుర రాష్ట్ర ప్రజలు జరుపుకుంటారు. ఇక ఉత్తరప్రదేశ్ వాళ్ళు రామనవమి, శ్రీరామనవమి ఉత్తరప్రదేశ్ వాళ్ళు మెయిన్ పండుగ జరుపుకుంటారు. ఇక ఉత్తరాఖండ్ చూసినట్టయితే పూర్ణ కుంభమేళ, ఉత్తరాఖండ్ ప్రజలు పూర్ణ కుంభమేళ పండుగను మెయిన్ పండుగగా జరుపుకుంటారు. ఇక ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ చూసినట్టయితే దుర్గా పూజ. సో ఈ దుర్గా పూజ పండుగను మెయిన్ పండుగగా జరుపుకుంటారు. ఇవి అన్ని రకాల కాంపిటీషన్ ఎగ్జామ్స్లో వీటికి సంబంధించిన సో మెయిన్ ఫెస్టివల్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడుగుతారు కాబట్టి సో వీటికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ ఎవరికైనా కావాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్స్ కూడా ఉంటాయి. సో దాని నుంచి డౌన్లోడ్ చేసుకోండి, మీకు రాబోయే ఎగ్జామినేషన్లో ఇవి మంచి యూజ్ఫుల్ అవుతాయి. సో ఇది 29 స్టేట్స్ అలాగే 29 ఫెస్టివల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా చదివితే వాళ్ళకి షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరికైనా చదివితే వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.